తెలంగాణ ఉద్యమకారులందరికీ నమస్కారాలు. పద్ధతి పడుతుందా? నేను మన చైర్మన్ గారు తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారులను 30 రోజుల్లో ఖతం చేస్తామన్నారు. సార్ ఏమో ఇగో ఇక్కడ బైఠాయించినాం. వారి చెప్పులు ఉండే దగ్గర ఇక్కడ కూర్చున్నాం మేము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులం లాగులు ఇప్తా, అంగులు ఇప్తా, అది ఇప్తా, ఇది ఇప్తా అన్నాడు. ఇది మేము ఇప్పేసినాం పొడుస్తా అన్నారు. పొడిపించుకుంటుంది రెడీగా ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. 4 రోజులలో అన్న 15 ఆగస్టు 4 రోజుల్లో 15 ఆగస్టు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. 17th మా టార్గెట్ చేసిర్రు. నెల రోజుల టార్గెటు. ఈ నెల రోజుల్లో మేము అమరులం అవుతున్నాం. మా ప్రాణాలకు రక్షణ లేదు. మమ్మల్ని చంపబోతున్నారు. తెలంగాణ ఉద్యమ వీరులారా, అమరుల్లో కలుస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. తెలంగాణ వచ్చినాక ఆనాడు అమరులు ఆ రోజు చచ్చిపోతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మేము మర్డర్ కాబోతున్నామని సంతోషపడుతున్నాం. తెలంగాణ సబ్బండ వర్గాలను అన్నందుకు వ్యతిరేకించినందుకు మా పైన ఈ కక్ష కట్టిర్రు. కాబట్టి తెలంగాణ సమాజమా, తెలంగాణ బ్రాహ్మణ సమాజమా, ఎక్కడ పోతుంది తెలంగాణ? నాగేటి సార్లలో నా తెలంగాణ అనుకున్న తెలంగాణలో నరుకుడు పరంపరను మొదలుపెట్టిర్రు. బాస్ ఇది చూడండి, ఎవడు బాస్ ఎవరికి బాస్ అని తలొగ్గి కొన్ని గ్రూపులలో నుంచి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం రాసుకుంది. జై తెలంగాణ. దయచేసి సమాజానికి ఎక్కడ నిజాలు తెలుస్తాయి అనేటువంటి విషయం చేత ప్రతి గ్రూపులలో నుంచి మమ్మల్ని తొలగించాలని నిర్ణయాలు తీసుకున్న గ్రూపులలో నుంచి తొలగిస్తున్న బ్రాహ్మణ సమాజం గ్రూపులలో నుంచి నువ్వు ఇచ్చిన కులం కాదు, నాకు నువ్వు ఇచ్చిన ఇది కాదు, నేను వచ్చి జాయిన్ చేయమని అడగలేదు. మిమ్మల్ని అందరూ కూడా కనుక్కొని వచ్చి జాయిన్ చేసాం. మేము బ్రాహ్మణ గ్రూపులను తయారు చేస్తే అందులో కొంతమంది తొత్తులు పెట్టుకొని మాకు భయం అవుతున్నది, మమ్మల్ని గ్రూపులలో నుంచి డిలీట్ చేశారు. మా గ్రూపులలో నుంచి డిలీట్ చేసి రిమూవ్ అని పెట్టేస్తే మాకు ఇక చంపుతాడు అనేటువంటి దాన్ని కూడా మేము నమ్ముతున్నాం. యువ నాయకులట, నందిరాజు లక్ష్మీనారాయణ అంటాడు యువ నాయకుడు. వాడేమో దొమ్మర సమాజాన్ని అంటాడు. బల్ప ఒక్కొక్కరికి బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమంగా చచ్చడానికి మాకు నెల రోజులు టైం ఉంది. రోజుకొకరైనా చచ్చినా సరే మీ బాజప్తా, మీ భాగవతం బయట పెడతాం. ఎదురు చూస్తాం. మీరు చంపుతానన్న దాన్ని ఎదురు చూస్తున్నాం మేము. తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి ఈ దుర్మార్గుడి యొక్క అసలు నిజస్వరూపాలు చూపెట్టాలనేటువంటి ఇదితో మేము రావడం జరిగింది. తప్పకుండా తెలంగాణ బ్రాహ్మణ సమాజమా గుర్తుపెట్టుకోండి. ఈ ఉట్టి మాటలకి మీరు ఇది కావద్దు. ఉట్టి మాటలకి మీరు ముందుకొస్తే తెలుస్తుంది అన్న వ్యక్తి లోపల పోయి కూర్చున్నాడు. బాజాబ్తా తెలంగాణ ఉద్యమకారులకి వీళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం ఏంటి, ఇదేంటి అనేది మేము ప్రూవ్ చేస్తాం. బరాబర్గా ప్రూవ్ చేస్తాం. గుత్తాధిపత్య ఒక్కటేసారి గుత్తకి తన రియల్ ఎస్టేట్ దందా చేసుకోవాలనేటువంటి నినాదాన్ని ఎక్కువగా చేసుకునే బాస్ అనేటువంటి ఆర్గనైజేషన్ 800 పోలీసులను పిలిపించారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తామంటారు. ఆయనేమో అరెస్ట్ చేపిస్తాడా లేకపోతే డైరెక్ట్ లేపిస్తాడా? కానీ పోలీస్ స్టేషన్లు ఉంటాయన్నా మాకు ప్రాణాలు రక్తాయి. మా పిల్లలకి మేము మిగులుతాం. మా ఒక్క అమ్మ ఒక అయ్య పుట్టినోళ్ళం కాబట్టి ఈరోజు వచ్చినాం. బాజాబ్తో వచ్చినాం. మరి ఒక్క అమ్మ ఒక్క అయ్యకు పుట్టిన అన్న వ్యక్తులేమో ఇక్కడ లేరు.